ఆ పాప కూడా మీ లక్ష్మక్క పాపలాంటిదే అనుకునుంటే, అలా మీరు చూసుంటే ఇలాంటి గొడవలు జరిగేవి కావు అంటున్నా. నువ్వేమంటున్నావో నాకు తెలుసు బామ్మా. ప్రశాంతంగా పూజలు పునస్కారాలు చేసుకునే నువ్వు ఈ చెవిటి మిషన్ పెట్టుకోవడం వల్ల ఎవరేం మాట్లాడుకున్నా వినాల్సొస్తుంది. నీక్కూడా 4 డైలాగులు చెప్పాలనిపిస్తుంది. అందుకని ప్రణయ్, కరెక్టే కదా? బామ్మ నేర్పించాలంటే నీ తర్వాతే కదా శివాగ్ని. ఎక్కించేదాన్ని. ఏం ప్రేమ, తప్పు వాళ్ళ వైపు పెట్టుకుని అసలు వాడవడు అదవర్తి నేను నానా మాట్లాడడానికి ఆయన అది చేసుకోవడం ఏంటి? నువ్వెందుకు కూరుకున్నావు? నేను గట్టిగానే సమాధానం చెప్పానులే అన్నయ్య. తిరిగి కొట్టాల్సిందిగా. సంస్కారం వాళ్ళకి లేకపోవచ్చు, నాకుంది కదా. వాడి గురించి నాకు ముందే తెలుసు. వాడు ఎక్కడ ఉంటాడో ఏంటో అడ్రస్ తెలిస్తే చెప్పు, నేనే వెళ్ళి తేల్చుకుంటాను. అడ్రస్ తెలీదు, కానీ వాడుకు వేస్ట్ ఫెలో అన్నయ్య. ఆ విషయం మాత్రం తెలుసు. మనిషి చూడ్డానికి హైట్ కలరు మ్యాన్లీగానే ఉంటాడు, కాకపోతే క్యారెక్టరే లేదు. డబ్బుందిగా, అందుకే పొగరై ఉంటుంది. కార్ నెంబర్ అని నోట్ చేయాల్సిందక్క, వాడి సంగతి చెప్పేవాళ్ళం. రే నోర్ముయ్, పెద్ద మగాళ్ళ అయిపోయిందని చెప్తున్నాను కదరా. అన్నయ్య వదిలే, నువ్వు వచ్చి కూర్చో. వదినా, అన్నయ్య కాఫీ తీసుకురా. ప్రేమ కూడా తీసుకురా. చదువు దిక్కులు చూస్తావేంటి? అలా ఎలా వదిలేస్తాను ప్రేమ? అసలు నువ్వెవరు? ది గ్రేట్ డేవిడ్ టాటర్. నిన్ను టచ్ చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ నన్ను టచ్ చేసినట్టే. నువ్వు పేరు చేయగలమా గానీ నేను పేరు చేయలేనమ్మా. చేయను. రే విక్టర్, ఓ వందిస్తే ముందు వాడిని సబక్ 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 మట చేస్తానంతే. నా దగ్గర డబ్బులు లేవు. విక్టర్ కాఫీ. అసలు నిన్న అనాలి, ప్రేమతో పాటు నువ్వు ఉన్నావుగా. నువ్వేం చేస్తావు లక్ష్మి? అందుకే ఇప్పుడు డేర్ చేద్దాం చెప్తున్నాను కదా. ఆమా, కార్ నెంబర్ తెలియపోయిన పర్లేదు, పోలికలు చెప్పు. వాడి స్కెచ్ వేయించి స్పాట్ పెట్టేస్తానంతే. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వందిస్తే వెళ్ళిపోతా. వెళ్ళు. డబ్బులు కింద పడేకూడదురా. కత్తివు. వెళ్ళు నాన్న ప్లీజ్. స్కెచ్ చేయించా. God bless you, my dear son. God bless you. Cars must be crazy. ఏం ప్రేమ, కనీసం కార్ నెంబర్ అయినా నోట్ చేసావా? ప్లీజ్ అన్నయ్య, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. అసలు నిన్ను వదినా, సారీ వదినా, నా వల్ల అనవసరంగా అన్నయ్య నీ మీద కోప్పడ్డాడు. అలాంటిదేం లేదు ప్రేమ.
ఏ రోజైతే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసానో ఆ ఇంట్లో మనుషుల్ని ఆస్తిని వద్దనుకున్నాను. కానీ ఇప్పుడు నా వాళ్ల కోసం నాకు ఆ ఆస్తి కావాలి. వచ్చే నా పుట్టినరోజు నాడు నా ఆస్తిని దక్కించుకోవాలి. దక్కించుకుంటాను. ప్రేమ, ఏంటో తినా? నీ బండికేసివ్వు. ఎక్కడికైనా వెళ్ళాలా? పద, నేను వస్తాను. వద్దు, నేనే వెళ్తాను. బండికిసివ్వు. టీను, అక్కడ కీస్ ఉన్నాయి చూడు, ఇవ్వు. అన్నయ్య, దసరా దగ్గర పడింది. ఆ లక్ష్మి కనుక దొరకకపోతే ఆస్తి మాట అటుంచు. శివాగ్ని ఏమైపోతుందో అని భయమేస్తోంది. పూజ పూర్తయినట్టుంది. ఉంటాను. హారతి తీసుకోమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నా మొహంలో ఏదో సాధించబోతున్నానన్న సంతోషం కనిపిస్తుంది కదా? భయం వేస్తుంది. అమ్మవారికి పూజ చేశాను కదా, నాలో ఏదో శక్తి ఆవహించిన ఫీలింగ్ కలుగుతుంది. అమ్మ ఆశీర్వదించిందనుకుంటా. ఇంట్లో అమ్మవారికి పూలతో పూజ చేశాను. రేపు మనం జరిపిస్తున్న దసరా మహోత్సవాలలో ఆ లక్ష్మి రక్తంతో అమ్మవారికి అభిషేకం చేస్తాను. శివాగ్ని, శ్యామలాంబ, రా, వచ్చి హారతి తీసుకో. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అసలు ఈ కథ ఇంతవరకు రావడానికి కారణం ఈ ముసల్దే. ఛ! ఆ రోజు లక్ష్మితో ఇది ఒక్క మాట చెప్పుంటే ఇన్నాళ్లుగా నేను ఇన్ని నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం వచ్చేది కాదు. హారతి తీసుకో. ఈ మిషన్ ఇప్పుడు నీకు ఎంత అవసరం. ఇది ఇప్పుడు నీ చెవిలో ఉండాలి. ఎందుకంటే నేను చెప్పేది నువ్వు వినాలి కదా. ఇన్ని సంవత్సరాలుగా నేను కంటున్న కలల్ని నెరవేర్చమని అమ్మవారిని అడిగాను. ఆవిడ ఆశీర్వదించింది. నేను కోరుకున్న కోరిక ఈ దసరాకి తీరాలని నన్ను ఆశీర్వదించు బామ్మా.
నాకు తెలుసు నీకు చేతులు రావు. శివాగ్ని, ఒక్క మాట. ఉమ్, శివాగ్ని, ఆ లక్ష్మి దొరికితే దాన్ని ఏం చెయ్యొద్దు. దాన్ని నా దగ్గరకు తీసుకురండి. మీకు కావలసింది దాని ఆస్తేగా. దాంతో నేను సంతకం పెట్టిస్తాను. ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయమని చెప్పి దాంతో సంతకం పెట్టిస్తావా? ఈ బుద్ధి ఎప్పుడు పుట్టింది? ఓ, ఆ లక్ష్మి మాకు కనిపిస్తే ఎక్కడ చంపేస్తామో అన్న భయంతో అంటున్నావు కదూ? ఈ ఆస్తి ఎప్పటికైనా లక్ష్మికే చెందాలన్నది నీ ఆశ కదూ? లేదు, నిజం చెప్తున్నాను. లేట్ అయ్యావు బామ్మా. ఐమ్ సారీ. ఒసే ఒసే, అది నా మనవరాలే. నేను కాదా? తల్లులు వేరైనా ఇద్దరం ఒకే తండ్రి కడుపున పుట్టాం కదా, ఎందుకీ పక్షపాతం బామ్మా? బామ్మా, భారతంలో కురుక్షేత్రం జరగడానికి కారణం దుర్యోధనుడి పంతం కాదు, ధర్మరాజు ఆడిన జూదం అంతకన్నా కాదు. శకుని పెంచుకున్న పగ. శకుని పగ పెంచుకోవడానికి దుర్యోధనుడు కారణం అయితే, ఈ శివాగ్ని లక్ష్మిని చంపాలన్నంత పగ పెంచుకోవడానికి కారణం నువ్వు. లక్ష్మి ప్రాణాలతో ఉంటే చాలు అన్న బుద్ధి నీకు మొదట్లోనే పుట్టుంటే, అది ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు దాన్ని ఆపి దాని చేత సంతకాలు పెట్టించుంటే ఈ పరిస్థితి వచ్చేదా? వచ్చేదే కాదు. నువ్వేమనుకున్నా ఒక్క మాట మాత్రం నిజం. ఇవాళ నా పంతానికి కాని, రేపు జరగబోయే దాని చావుకి కాని కారణం నువ్వే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. నీ చాదస్తమే జరగబోయే అన్నిటికీ కారణం. హర హర మహాదేవ. వెళ్ళు, నీతో పనైపోయింది. వెళ్ళి భగవద్గీత చదువుకో. వెళ్ళు. చెల్లెమా, చెల్లెమా, అమ్మా శివాగ్ని, చెల్లెమా, చెల్లెమా, అమ్మ చెల్లెమా, శివాగ్ని. మావయ్య, ముందు హారతి తీసుకో. మావయ్య, దసరా ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేశావా? అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయమ్మా. ఇంకా లక్ష్మిని మనం వెతకాల్సిన అవసరం లేదు మావయ్య. దాన్ని ఆ అమ్మవారే చూపిస్తుంది. ప్రతి దసరాకి భిక్షాటన చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం లక్ష్మికున్న అలవాటు. ఏది తప్పినా అది ఆ అలవాటుని తప్పదు. మొక్కు చెల్లించడానికి అది ఖచ్చితంగా సిటీలో ఉన్న ఏదో ఒక గుడికొస్తుంది. అన్ని గుళ్ళ దగ్గర మన మనుషుల్ని పెట్టు, అది మొక్కు చెల్లించేలోపు మన మొక్కు చెల్లించాలి. అమ్మవారి గుడి ముందు మేకపోతుని నరికినట్టు నిలబెట్టి నరికేద్దాం. సరేనా? వెళ్ళు. తప్పకుండానమ్మా, ఇప్పుడే మన మనుషులు పురమాయిస్తారు. లక్ష్మి, ఈ దసరా నవరాత్రులు ముగిసేలోపు నీ జీవితం కూడా ఈ హారతి కర్పూరంలాగా
తిరిగి బాగా అలసిపోయాను. దాహంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? వాటర్ బాటిల్ కావాలి. ఇదిగోండి. 22 రూపీస్ అమ్మా. నా దగ్గర ఇవే ఉన్నాయే. ఏమ్మా ఇమ్మంటారా? ఆ? వద్దు. ఎక్స్క్యూజ్ మీ. ఈ మంత్ లో ఒక ప్రోగ్రామ్ కూడా దొరకలేదు. అన్నయ్యకి జాబ్ ఎప్పుడొస్తుందో తెలియదు. ఇంట్లో చూస్తే ఇబ్బందులు. ప్రతిదానికి డబ్బులు లేవు అంటుంటే అనవసరంగా ఇక్కడికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నామేమోనని అన్నయ్య వదిన ఫీల్ అవుతున్నారు. వాళ్ళని బాధ పెట్టలేను, అలాగని అవసరాలు తీర్చలేను. ఏదైనా ఒక ప్రోగ్రాం దొరికేలా చేయి జీసస్.